తాడి చెట్లు ఎక్కితే వ్యవసాయం చేస్తాం. బాగా పడుతున్నాయి వర్షాలు. గవర్నమెంట్ ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తాం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మెరుగే ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన పనులు చేస్తున్నాయి అన్ని. చెప్పిన పనులు అవుతున్నాయి. రుణమాఫీ రుణమాఫీ కూడా అయింది. రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ కూడా అయింది. రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో రేషన్ కార్డులు రాలేదు. అప్పుడు ఫస్ట్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు అయినాయి. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్తలో అప్పుడు మన గవర్నమెంట్ ఇందిరామిల్లు వచ్చినాయి. కేసీఆర్ ఇండ్లు అంటే వాళ్లకు నచ్చిన కాడ వాళ్ళు ఓకే అనుకున్న కానీ అనుకూలంగా ఉన్న కానీ డబల్ బెడ్రూమ్ లని ఇచ్చారు. ఇక్కడ మా ఊరికి ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏం రాలేదు. 10 సంవత్సరాలు చేసినాం, అంతా చేసినాం. ఏది లేదు, ఎక్కడ లేదు. మాకన్నా అయితే డబల్ బెడ్రూమ్ అనేది ఒక్కరు కూడా లేదు. మాకాడ కూడా దళితులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. 3 ఎకరాల భూమి ఏది లేదు. 3 ఎకరాల భూమి అది అబద్ధమే, అదే బోకర్ మాటలు. 3 ఎకరాలు లేదు. మన బెడ్రూమ్ ఇండ్లు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఏది లేదు. ఇప్పుడు ఇందిరా ఇండ్లు అంటే అన్ని జాగాల ఎన్నో కొన్ని వస్తున్నాయి. 1వ విడత, 2వ విడత, 3వ విడత అని ఇట్లా చేస్తా ఉన్నారు. అందరికి వస్తున్నాయి. సన్న బియ్యం కూడా మంచిగా ఉంటున్నాయి. ఇంతకు ముందు ఆ బియ్యం ఈ బియ్యం కానీ ఇప్పుడు మేము తింటున్నాం, అయ్యే తింటాం. సన్న బియ్యమే తింటాం. ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఇంతకు ముందు తోటి బియ్యం అమ్మితే అయ్యేటో పార్సల్ అయ్యేది. ఇప్పుడు సన్న బియ్యం అయ్యే తింటాను మేము. మంచిగా ఉంటున్నాయి బియ్యం. మరి ముక్క పట్టినాయి కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ మంచిగా కొనుక్కున్న బియ్యం ఉన్నట్టే నీట్గా వస్తున్నాయి బియ్యం. ఫ్రీ బస్సు ఓకే. ఫ్రీ బస్ కూడా మంచిగానే ఉంది. రోడ్లు కూడా తేడా అనిపిస్తుంది. రోడ్లు కూడా మంచిగానే చుట్టుపక్కల గ్రామాలకు కానీ వస్తాను, పనులకు వస్తాను అంటాడు. ఏమైనా ఓపెనింగ్లు కానీ ఈ ఏరియాకి వచ్చి ఇక్కడనే ఇప్పుడు ధనవారినే పడుకొని ఇక్కడ పనులు నెరవేర్చుకొని వెళ్తాడు. ఏమైనా పనులు ఉన్నా కానీ పనులు వచ్చిన వాళ్ళకి కానీ, పోయిన వాళ్ళకి కానీ, ఇక్కడ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళకి కానీ అందరికి మంచిగానే చేస్తాడు. మంచిగానే ఉన్నాయి, మెరుగ్గానే ఉన్నది. అది ఏమని చెప్తానంటే అది వాళ్ళకి అనుకూలం వాళ్ళకే అవి వచ్చినాయి కానీ ఏది లేదు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు అని ఇచ్చిండు, అది దళిత బంధు వాళ్ళు ఒక 10 మందికి ఇచ్చి వాళ్ళనే బతికిచ్చిండు. కానీ ఇది అట్లా కాదు, ఇది అందరికి వర్తించేటట్టు గవర్నమెంట్ చేస్తుంది. డబల్ బెడ్రూమ్ అది కావు. ఇప్పుడు పడనోళ్ళు అంటూనే ఉంటారు. అది పడనోళ్ళు అట్లనే అంటారు. 2 సంవత్సరాలు మంచిగానే చేస్తాను. లోకల్ ఎలక్షన్ లో వస్తాయి కదా, ఎట్లా ఉంటుంది? ఉంటుంది, మంచిగానే ఉంటుంది. కాంగ్రెసే ఇక్కడ, టీఆర్ఎస్ అనేది ఏం లేదు. కాంగ్రెస్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి 15 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం అన్నట్టు ఉంటారా? మరి ఇక మా కాడ అంటే ఇక ఎక్కడ అంటే ఉన్న ఎమ్మెల్యే వచ్చేదే అందుబాటులో ఉండేదా ఇక్కడ? అంతే. మాకు ఎప్పుడు వేరే ఎమ్మెల్యేతో మాకు ఎప్పుడు టచ్ లేదు. మేము మా గౌడ సంఘం కానీ, ఇక్కడ ధన్వాడ ప్రజలు కానీ మేము ఎప్పుడైనా కాంగ్రెసే. ఎవరో ఒకరు సరే. మొత్తానికి బాగుందంట చెప్తారు. గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఎట్లున్నాయి పనులు? అవుతున్నాయి ఇక పనులు మెల్లమెల్లగా అవుతాయి. ఇక రోడ్లు, గవర్నమెంట్ ఇండ్లు. శ్రీధర్ బాబు సార్ సొంత ఊరు కదా, సార్ వాళ్ళ ఇల్లు కూడా ముందరనే ఉంది. వస్తుంటాడా సార్? అందుబాటులో ఉంటాడా? వస్తాడు. రోడ్లు పనులు అవి కూడా అవుతున్నాయట. అవుతాయి. ఈ ఊళ్ళిగా లేకుండా అయినాయి రోడ్లు పనులు అన్ని ఊళ్ళ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక అప్పటి ప్రభుత్వం చేసేటి అప్పటి చేసేటి ఇక వీళ్ళు చేసేటి వీళ్ళు చేస్తాను. ఒకటి నిమ్మలంగా ఉచిత బస్సు, ఇది సన్న బియ్యం వస్తాయి. నౌకర్లు కూడా అప్పుడు రేషన్ కార్డులు కూడా 12 సంవత్సరాలు ఉంటారు అని వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు కూడా వస్తాయి. ఇక కాంగ్రెస్ నిమ్మలంగా చేస్తుంది. ఎగిరా పడది, ఉరుకులు ఆడది. నిమ్మలంగా ఒకటి చేసుకొస్తా అంటారు. వాళ్ళు చేసేటి వాళ్ళు కొత్తగా పుట్టి ఇక ఆయన వచ్చేటప్పుడు ఆయన వచ్చే కాడికి ఆయన వచ్చాడు, ఈయన వచ్చే కాడికి ఇప్పుడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ వస్తాడు. ఎక్కువ ఇంటి అన్న తప్పితే తమ్ముడు తప్పితే అన్న చూసుకుంటా. మినిస్టర్ అయినా వస్తాడు. ఎక్కడికి రావాలో అక్కడికి. ఇప్పుడే బాగున్నది కానీ ఇప్పుడు రాని అన్ని వచ్చినాయి. 10 సంవత్సరాల కింద లేని అని కూడా ఇప్పుడు వస్తాయి. నిలబెట్టా బాగా మంది వెంకట ఇల్లే ఉండద్దు అంటాడు. ఊళ్ళో ఏ ఊళ్ళో కూడా వెంకట ఇల్లే ఉండద్దు. కోతల పెడతా ఇంతదైనా బిల్డింగ్ కట్టాలి అంటాడు. అని సన్న బియ్యం ఇప్పుడు 6 నెలల బాగుంటున్నాయి. 50 రూపాయలు కొన్ని ఆ 50 రూపాయలు పెట్టి కొనుక్కునే బియ్యమే వచ్చేటి తినడానికి. అందరు తింటాను దాదాపుగా, అమ్ముకునేటోళ్ళే లేరు. బాగానే ఉన్నాయి.